హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. తెలంగాణ అసెంబ్లీలో ఆ, చాలామంది ఎమ్మెల్యేలు వారి యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి అడుగుతున్నారు, గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తున్నారు. నిధుల విషయంలో కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ. కానీ మా యొక్క ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కూడా మా యొక్క నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల కొంచెం చెప్తే బాగుంటుండే. మా నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుస్తుంది. వారు ఇంత నిధులు తీసుకొచ్చినాము, నియోజకవర్గానికి ఇంత డెవలప్మెంట్ చేసినాము, ఏమేమి తీసుకొచ్చారు, ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు నియోజకవర్గానికి చెప్తే బాగుంటుండే. ఎందుకంటే మా ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఏ ఎమ్మెల్యే అయినా, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్యే అయినా పెద్దగా చేసిందేం లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న మదన్ మోహన్ గారు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వారు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్తే బాగుంటుండే. అసెంబ్లీలో కూడా పెద్ద మాట్లాడినట్టు కూడా కనిపిస్తలేదు మదన్ మోహన్ గారు. 1-2 సార్లు ఏమో చూశాను. మొత్తం ఈ 4 సార్లు సెషన్స్ జరిగినాయి ఈ 15 నెలల్లో. దాంట్లో మ్యాక్సిమం 1-2 సార్లు ఏమో కనిపించింది మదన్ మోహన్ గారు మాట్లాడేటప్పుడు. కొంచెం నియోజకవర్గ తరపు నుంచి గట్టిగా మాట్లాడి గట్టిగా నిధులు తీసుకొస్తే మాకు కూడా సంతోషం. ఓకే సార్.